సో కస్టమర్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ కోసం వచ్చినప్పుడు అంటే ఎవరైనా సరే ఏదైనా చేయాలి అంటే ఇన్కమే చూసుకుంటారు. అవునండి. మనకి బెనిఫిట్స్ ఉన్నాయా లేవా అనేది మెయిన్ ఆలోచన. అవునండి. సో ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ పోయినాయి, ఇప్పుడు ఇవే అన్నీ నడుస్తున్నాయి అనమాట. సో ఎలా ఉంటుంది కస్టమర్ ఒకవేళ అంతా ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? సో ఇది స్టార్టింగ్ ఇలాంటి కాన్సెప్ట్ స్టార్ట్ చేసిందే మనము హైదరాబాద్లో. ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ తెచ్చి చేయడము. సో ఇందులో క్లయింట్స్ అంటే కస్టమర్స్ ఎవరైతే కట్టించుకుంటారో ఇలా డైలీ 50,000 to 3 lakh అది కన్ఫర్మ్. మంత్లీ రెవెన్యూ చూసుకుంటే 6 lakhs to 15 lakhs. ఓకే, ఓవరాల్గా వాళ్ళకి ఓవరాల్గా ఒక యావరేజ్ ఇయర్లీ యావరేజ్ తీసుకుంటే మంత్లీ ఒక 10 lakhs రొటేట్ అవుతుంది. అండ్ మామూలుగా చూసినట్లయితే ఒక ఆర్కిటెక్ట్గా సో ఫస్ట్ అసలు ఏం చూస్తారు మీరు? అంటే కస్టమర్స్కి సంబంధించి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఏమేమి చూడాలి, ఏమేమి అరేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ దీనికి సంబంధించి టోటల్గా ఏం చేస్తారు అసలు? ఫస్ట్ మేము చూసేది ల్యాండ్ అండి. వాళ్ళ ల్యాండ్ ఎక్కడుంది లొకేట్ చేసుకుంటాం మ్యాప్లో. లొకేట్ చేసుకొని దాన్ని ఫస్ట్ చూసేది వ్యూ పాయింట్స్. దాని చుట్టుపక్కల ఏమైనా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. వ్యూ పాయింట్స్ ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే బడ్జెట్ తగ్గుతుంది. సపోజ్ వ్యూ పాయింట్ ఒక హిల్ పైన ఉందనుకోండి, ఒక లేక్ సైడ్ ఉందనుకోండి, మీరు కన్స్ట్రక్షన్ వాల్యూస్ తగ్గవచ్చు బికాస్ అది న్యాచురల్ వ్యూ. అది దానికన్నా బెటర్ వ్యూ మనం కూడా చేయలేము. సో ఇప్పుడు మీరు పాయింట్ పెట్టినట్టు అట్లా ఆర్టిఫిషియల్ పెట్టాల్సిన అవసరం లేదు. అది లేనప్పుడు మనం ఏం చేస్తామంటే వ్యూ పాయింట్స్ లేనప్పుడు మనం ఒక థీమ్ తెస్తాం. మళ్ళీ ఏ థీమ్లో వెళ్దాము. అండ్ మేమేంటంటే ఒక దగ్గర చేసిన థీమ్ ఇంకో దగ్గర రిపీట్ చేయమండి. సో ఏ థీమ్ తెస్తాము, దాని తర్వాత ఏం చేస్తాము, క్లయింట్ బడ్జెట్స్ చూసుకుంటాం. వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటే ఫైన్, లేకపోతే విల్ ట్రై టు కన్విన్స్. అప్పటికి లేకపోతే విల్ కట్ డౌన్ ద డిజైన్ కొంచెం కట్ డౌన్ చేసి చేసేస్తామండి. సో కొంతమంది ఇప్పుడు ఈ మధ్య కొంతమంది పర్సనల్ ఫార్మ్ హౌసెస్ చేయించుకోవడానికి వస్తున్నారు. ఈ రెంట్కి కాకుండా వాళ్ళు వెళ్ళినప్పుడే చేయించడానికి చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. సో వాళ్ళకు కూడా చిన్న సైజ్ ఫార్మ్ హౌసెస్ ఆర్ స్టేకేషన్స్ డిజైన్ చేసి కంపల్సరీగా ఈ బిజీ లైఫ్ లో తప్పకుండా కొంచెం అనేది మనకి గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ ఈ విధంగా ఇలా వచ్చి ఫుల్ఫిల్ చేసుకుంటే మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది, రిలాక్స్ గా. అండ్ ఇది వాటర్ ట్యాంక్ అండి. దీనిలా వాటర్ ట్యాంక్ ని ఎక్కడ కనిపించకుండా అందంగా పెట్టారా? ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం అలా వచ్చాం పైకి, దెన్ మీరు ఇలా కూడా దిగిపోవచ్చు. సో ఓకే, మళ్ళీ అక్కడికి కాకుండా పైన కూడా కనెక్టివిటీ. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. మనం గ్రౌండ్ నుంచి సెకండ్కి వచ్చాము, టెర్రస్కి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాము. అండ్ మీరు తీసుకునేవి కంపల్సరీగా 2 floors అట్లాగే తీసుకుంటారా? లేదండి, అలా ఏం లేదండి. డిజైన్ బట్టి మనం ఎలా అయినా చేయొచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇందులో మనం ఇవి రూమ్స్ యాక్చువల్లీ. సో ఇది ఒక చిన్న సిట్టింగ్ ఏరియా అండ్ దెన్ బెడ్. సో ఈ 2 బెడ్స్కి ఇది వాష్రూమ్. దీనికి వాష్రూమ్ ఇచ్చామండి. ఇది వాష్రూమ్. సో ఇక్కడ నుంచి కూడా మీకు గ్లాస్ వ్యూ ఉంటుంది, ఇక్కడ నుంచి గ్లాస్ వ్యూ ఉంటుంది, ఇక్కడ నుంచి ఉంటుంది.